పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ అక్టోబర్ 16వ తారీఖు మరియ మాత పూజిత మాసంలో మరియ మాత విశ్వాసపూరిత యాత్రను భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. మరియ మాత విశ్వాసపూరిత యాత్రను మనం గమనిస్తే పురుషునితో సంబంధం లేకుండా జన్మనివ్వటం చాలా సమస్యలతో కూడింది. సమాజం అర్థం చేసుకోకపోవచ్చు. అప్పటి ఆచారం ప్రకారం రాళ్లతో కొట్టి చంపే ప్రమాదం ఉంది. ఇక భర్త అయిన యోసేపు ఎంతగా ఈ పరమ రహస్యాన్ని గ్రహించగలుగుతాడు? అతడు ఆమెతో కలిసి వస్తాడా, లేక ఆమెను విభేదించి విడిచిపెడతాడా? ఎన్నో ప్రశ్నలు మరియ మాతకు కుదిపివేశాయి. అలాంటి స్థితిలో కూడా దైవ చిత్తానికి మొగ్గు చూపింది. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. అనుకున్నంత పని అయింది. యోసేపు మరియ మాతను బహిరంగంగా విడిచిపెట్టడానికి పడలేదు. ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాడు. నీతిమంతుడు కావడంతో ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19-20 వచనములు. మానవాతీతమైన ఈ విషయాలను ఎవరు మాత్రం అంత సులువుగా అర్థం చేసుకోగలరు? అత్యంత పేద స్థితిలో ఆ బాలుడు జన్మించాడు. రోమన్ అధికారి ఆజ్ఞపై జనాభా లెక్కల సేకరణ జరగగా దావీదు వంశానికి చెందిన యోసేపు బెత్లెహేమునకు మరియ మాతను తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆ పరాయి ప్రాంతంలో పశువుల పాకలో బాలుని జన్మించింది. గుడ్డలతో చుట్టి తొట్టిలో పరుండబెట్టింది. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఈ బాలుని గూర్చి అతడు మహనీయుడు, మహోన్నతుని కుమారుడు అని దూత చెప్పింది. అలాంటి గనుని జన్మం ఎంత దీనంగా ఆదరించేవారి లేక జరిగిందో మరియ మాత గమనిస్తూనే దేవునిపై విశ్వాసంతో అంతటిని మదిలో నిలుపుకొని ముందుకు సాగింది. అతడు ఎంతో మహోన్నతుడు. దావీదు సింహాసనాన్ని అధిరోహిస్తాడు. అతని రాజ్యానికి అంతమే ఉండదు అని దివ్య వార్తావాహుడు చెప్పాడు. కానీ అలాంటి రాజులకు రాజు మెస్సియా జన్మిస్తే ఆ వార్త విని ఆయనను చూడవచ్చిన వారు సమాజంలో చాలా చిన్నచూపు చూపబడే గొల్లలు మాత్రమే. పాపాత్ములుగా దేశదిమ్మరులుగా తిరిగే వీరు ఆయనను చూడరావడానికి ఆశ్చర్యమే. లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. అలాంటి స్థితిలో జ్ఞానులు తూర్పు దిక్కు నుండి రావడం, ఆ దూత చెప్పిన మాటలను బలపరిచిన వారు వచ్చి ఒక పిడుగు లాంటి వార్తని తెచ్చారు. కారణం, వారు త్రోవలో కలిసిన హేరోదు ఆ బాలుని చంపచూస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. మరియు యోసేపులు కంగారు పడ్డారు. ఆ బలహీన స్థితిలోని బాలుని తీసుకుని దూత ఆజ్ఞ మేరకు ఐగుప్తుకు పోవలసి వచ్చింది. రక్షిస్తాడని చెప్పబడ్డ బాలుడే రక్షణ కోసం పారిపోవలసి రావటం చూచి మరియ మాత ఆ బలహీన స్థితిలో కూడా ఎదురు చెప్పలేదు. దేవుని శక్తిని ప్రదర్శించి తన తనయుని కాపాడుకోమని అర్థించలేదు. దైవాజ్ఞకు శిరస వహించి ఐగుప్తుకు ఆ రాత్రే పలాయనమైంది. ఆ రోజుల్లో త్రోవలు ఎలా ఉండేవి అని ఆలోచిస్తే ఆ కటిక చీకటిలో ఆ పసికందుని ఎత్తుకొని కాలినడక మీద వెళ్ళిపోవడం అంత సులువు కాదు. ఆ ప్రయాణానికి ధైర్యంగా విశ్వాసంతో పూనుకుంది. బాలయేసుని సంరక్షించింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 14-15 వచనాలు. సిమియోను భక్తుడు యెరూషలేము దేవాలయంలో పలికిన పలుకులు మరియ మాత విశ్వాసపూరిత విధేయతను సూచిస్తూ ఉన్నాయి. అప్పటికి యేసు పుట్టి 40 రోజులు. ఆయనను దేవునికి తీసుకొని వచ్చారు. లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనం.
పవిత్ర ఆత్మ ప్రేరణతో సిమియోను చెప్పిన మాటలు ఆమె విశ్వాసపూరిత యాత్ర ఆరంభంలోనే చూస్తాం. సిమియోను అనగా దేవుడే రక్షణము అనే అర్థం. ఆ భక్తుడు బాలుని చేతిలోనికి తీసుకుని దేవుడు చేసిన ఈ మహాకార్యానికై స్తుతించాడు. అయ్యా, ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణమును నేను కన్నులార చూచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ఇశ్రాయేలు ప్రజలకు మహిమను చేకూర్చు వెలుగు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 30వ వచనం నుండి 32 వరకు. అలా స్తుతిస్తూనే మరియ మాతతో ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడ్డాడు. ఒక ఖడ్గం నీ హృదయాన్ని చొచ్చుకొని పోతుంది అన్నాడు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 34, 35 వచనాలు. మరియ మాతకు నూతన సందేశం వినిపించినట్లయింది. ఆయన మాటలు ఆమెకు రెండవ ప్రకటనలా తోచాయి. గొల్లలు, జ్ఞానులు ఆయన్ను దర్శించి వచ్చినప్పుడు ఆకాశాన వెలసిన గొప్ప తార అతడే లోకానికి వెలుగు అని సూచించింది. అన్యులైన జ్ఞానుల రాక మరింతగా ఈ సత్యాన్ని బలపరిచింది. మరి ఈ ఖడ్గం హృదయాన్ని చీల్చివేయటమేంటి? మరియ మాత ఆమె తనయుడి నిజానికి ఆది నుండి ఈ మాటలు నిజానికి అనుభవపూర్వకంగా జీవితంలో గ్రహించుకుంటూనే వచ్చారు. ఈ రెండవ ప్రకటన మరియ మాతకు తన కుమారుడు ఎలాంటి జీవితం చారిత్రాత్మకంగా జీవించి తన కర్తవ్యాన్ని ఈ లోకంలో నెరవేరుస్తాడో అర్థమయ్యేలా చెప్పింది. అపనిందలు, అవమానాలు, ఆవేదనల మధ్య ఆయన పని నెరవేరుతుందని మరియ మాతకు తెలిసి వచ్చింది. దేవుని వాగ్దానాలు ఇలానే నెరవేరుతాయని ఆమె నమ్మకం బలపడింది. సూకిస్తూనే తన విశ్వాసపూరిత జీవిత యాత్ర సాగాలని దుఃఖాక్రాంతుడైన రక్షకుని చెంతనే ఆమె నిలిచి ఉండాలని గ్రహించింది. ఈ విధంగా తన మాతృత్వం ఒక అంతు చిక్కని పరమ రహస్యంగా, ఆమెమో ఒక వ్యాకుల మాతగా నిలిచిపోతుందని అర్థమయ్యింది. తన కుమారుడు బాధామయ సేవకుడైన లోకానికి రక్షణ తెస్తాడని గ్రహించింది. ఈ సందర్భంలో యెషయా మాటలు మనకు గుర్తుకు రావాలి. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల వలన మనము ఆరోగ్యం చేకూరెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. బాలుడు దేవాలయంలో తప్పిపోయాడు. ఎంతో ఆందోళనతో ఆ బాలుని వెదికి వేసారిపోయారు మరియు యోసేపులు. ఇలా చేసేవేంటి బాబు అని అడిగితే అతని సమాధానం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను నా తండ్రి పని మీద ఉన్నాను అన్నాడు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 49, 50 వచనాలు. అసలు ఈ మాటలు అర్థం వారు గ్రహించలేదు. మరియ మాత ఈ అర్థం కాని విషయాలను తన మనస్సును పదిలపరుచుకొని మననం చేసుకుంది. లూకాసు సువార్త 2వ అధ్యాయం 51వ వచనం. అటు వెనుక దీర్ఘకాలపు గుప్తమైన జీవితం గమనిస్తాం. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరుతాయని విశ్వసించిన మరియ మాత దేవునిపై భారం వేసి క్రీస్తుతో పాటు దేవుని యందు విశ్వాసపూరితంగా గుప్తమైన జీవితం గడిపింది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 45వ వచనం. యేసు ఆమెకు సమాజంలో తండ్రి స్థానం పోషిస్తున్న యోసేపునకు విధేయత చూపాడు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. అందుకే ఆయనను వడ్రంగి కుమారుడు అన్నారు. ప్రభువు తన బహిరంగ జీవితం ప్రారంభించాడు. అందరూ ఆయనను గూర్చి మాట్లాడటమే. కొందరు ఈ విధమైన బోధ ఎన్నడూ వినలేదు అన్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. కానీ కొందరు ఆయనను తృణీకరించారు, చంపాలని చూశారు. కొందరైతే
ఆయనలో తప్పులెంచారు. ఇతడు తిండిపోతూ తాగుబోతూ అన్నారు. మత్తయి సువార్త 11 మరికొందరు మరికొందరు దెయ్యాల నాయకుడు బెల్జెబూలుతో చేతులు కలిపి ఈ అద్భుతాలు చేస్తూ ఉన్నాడు అన్నాడు. లూకా సువార్త 11:15 కొందరైతే ఇతనికి పిచ్చి పట్టిందన్నారు, దయ్యం పట్టిందన్నారు. మార్కు సువార్త 3:30 మరియ మాత ఈ సమాజం ఆయనను ఏసరించుకోవడం చూస్తూనే ఉంది. కానీ అంతటిని విశ్వాసపూరితురాలై స్వీకరించింది. ఒకసారి ఎంతో ఆశతో ఆయన చూడవచ్చిన తల్లిని చూసి క్రీస్తు ఒక కొత్త బంధాన్ని ప్రజలకు బోధించాడు. రక్త సంబంధం కన్నా గొప్ప బంధాన్ని సూచించాడు. రక్త సంబంధాన్ని మరింత ఉన్నతమైన దివ్య బంధంలా ఎలా మార్చుకోవాలో ఈ సందర్భంగా ప్రజలకు బోధించాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చువారే నా తల్లి, నా సోదరి అని పలికాడు. మార్కు సువార్త 3:35 దైవరాజ్యాన్ని ప్రకటిస్తూ, తండ్రి చిత్తాన్ని వివరిస్తూ, హృదయ పరివర్తనం బోధిస్తూ, పాపులను ఆదరిస్తూ సాగిన క్రీస్తుని బహిరంగ జీవితం చివరకు శిలువ శ్రమల వద్దకు సాగింది. అలాంటి స్థితిలో కూడా మరియ మాత ప్రభుని అంటిపెట్టుకుని ఉంది. యోహాను సువార్త 19:25 ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు. యాకోబు వంశంపై ఆయన శాశ్వత పాలన చేస్తాడు. ఆయన రాజ్యానికి అంతమే ఉండదు. ఈ మాటలు ఎక్కడ? ఆమె కళ్ళ ముందు కదలాడుతున్న వాస్తవ జీవితం ఎక్కడ? రెంటికి అసలు పొంతనే లేదు. అంతా విరుద్ధంగా సాగుతుంది. ఆమె ఈ విరుద్ధ సత్యానికి సాక్షిగా నిలబడింది. తన ప్రియపుత్రుడు శిలువపై నరక వేదన అనుభవిస్తూ ఉన్నాడు. నగ్నంగా వేలాడుతూ ఉన్నాడు. ఈ ఘోరమైన దోషిగా తలవంచుకున్నాడు. ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడు, దూషించబడ్డాడు. కానీ మనం ఆయనను పట్టించుకోమైతిమి. యెషయా గ్రంథం 53:3-5 ఈ అంత చిక్కని ఈ సంఘటనల మధ్య మరియ ప్రదర్శించిన విశ్వాసపూరిత విధేయత ఎంతో గొప్పది, ఆదర్శనీయమైంది. పరిశీలనకు అంతు చిక్కని దేవుని మార్గమునకు బుద్ధిపూర్వకంగా సమ్మతించి తాను ఎంతగా సంపూర్ణంగా ఆత్మార్పణం చేసిందో చూడండి. రోమీలకు రాయబడిన లేఖ 11:33 అనగా ఆమె యందు పనిచేసిన అనుగ్రహం ఎంత శక్తివంతమైందో, ఆమెను ఆవరించి ఉన్న పవిత్రాత్మ ప్రభావం, ఆ వెలుగు, ఆ శక్తి ఎంతో మహోన్నతమైందో గ్రహించాలి. ప్రియా స్నేహితులారా, మరి ఇన్ని కష్టాలు అనుభవించిన ఆ తల్లి ఏనాడు కూడా నేను కష్టాలు పడుతున్నాను, నేను బాధలు అనుభవిస్తున్నానని మనకులాగా ఏడవలేదండి. ఆ తల్లి విశ్వాసపూరిత జీవితాన్ని మరి ధ్యానిస్తూ, ఆ తల్లి చూపినటువంటి మార్గంలో నడుస్తూ ప్రభువుని చేరుకుందాం. మరి ఇన్ని కష్టాలు జీవితంలో వచ్చాయి అంటే ఆ తల్లి దేవుని అంటిపెట్టుకుని ఉంది. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఆమెను సంపూర్ణంగా ఆవరించి ఉన్నాడు, ఆమెలో జీవించాడు. అటువంటి జీవితాన్ని అలవర్చుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ.